ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని స్టీల్ ఐటమ్స్ నేను తెప్పించినవి మీషో నుండి. ఒకవేళ మీరు మీ కిచెన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నా, ఇలాంటివి ఏమైనా వస్తువులు కొనాలని ఆలోచనలో ఉన్నా తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. పదండి వీడియో స్టార్ట్ చేస్తాం. సో నా ఫస్ట్ ఐటమ్ వచ్చేసండి ఇవి గిన్నెలు 4. దిస్ ఇస్ సెట్ ఆఫ్ 4 బౌల్స్. అంటే ఏదైనా చిన్న ఫ్యామిలీ అయితే చిన్నగా చాయ్ పెట్టుకోవడానికి కానీ, లేదంటే ఎవరన్నా వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరన్నా మనం ఇన్వైట్ చేసినప్పుడు డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేయడానికి కూడా చాలా బాగున్నాయండి. సో ఈ స్టీల్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఒకటే నాకు దీంట్లో తక్కువ ఏమనిపించింది అంటే దీని మీద లిడ్స్ రాలేదండి. యూజువలీ కొన్ని ఇంకా తెప్పించాను, వాటి మీద వేరే సెట్ మీద అయితే లిడ్స్ ఉన్నాయి, కానీ దీంట్లో అయితే లిడ్స్ లేవు. దిస్ ఇస్ జస్ట్ సెట్ ఆఫ్ 4 పీసెస్. ఓకే, ఇది అన్నిటికంటే పెద్దది. అంటే మీరు కూరగాయలు కడుక్కోవడానికి కానీ, ఏదన్నా మిక్సింగ్కి కానీ అలా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని సిమ్లో పెట్టి మీరు తాలింపులు వేసుకోవడం, లేదంటే కూరలు ఏదైనా చేసుకోవడం, లేదా వేడి చేసుకోవడం ఏదైనా చేయొచ్చండి. సో నాకైతే అనిపించింది, కొన్నిసార్లు చూడండి మనం ఒక వాడుక మీద పాతగా అయిపోతూ ఉంటాయి, షైన్ పోతూ ఉంటుంది యుటెన్సిల్స్ది. సో అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, ఏదైనా కొత్తవి కొనాలి అన్న ఆలోచనలు ఉంటే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. చూడండి, దిస్ ఇస్ సెట్ ఆఫ్ 4 అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. మీరు తప్పకుండా షాప్ చేయొచ్చు. నేను లింక్స్ ఇచ్చేస్తాను. పదండి మనం నెక్స్ట్ ఐటమ్ చూసిస్తాం. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మిల్క్ బాయిలర్. చూడండి, చాలా మట్టుకు పొద్దున మనము మార్నింగ్ టైమ్స్లో హడావిడి, పిల్లలు స్కూల్కి పంపించడము, మనము ఆఫీసెస్కి వెళ్ళాలంటే రెడీ అయ్యి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడం, అవన్నీ దీని అంతట్లో పాలు పొంగి స్టవ్ అంతా డర్టీగా అయితే ఎంత చిరాకు అనిపిస్తుంది చెప్పండి. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు మాలాగా ఒకవేళ హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళకి టైం ఉంటే పర్లేదు, అయినా కానీ చాలాసార్లు మనం ఎంత కేర్ఫుల్గా దాన్ని చూస్తూ గమనిస్తూ ఉన్నా కానీ మనం ఒక్క నిమిషం అటు వెళ్ళేసరికి పాలు పొంగిపోతాయి. మళ్ళీ అదంతా పాలు పొంగింది కాదండి ప్రాబ్లం, అదంతా క్లీన్ చేసుకోవడం అనేది పెద్ద సమస్య. సో అలాంటివి ప్రాబ్లమ్స్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అండి. దిస్ ఇస్ మిల్క్ బాయిలర్. ఓకే, దిస్ ఇస్ డబుల్ బాయిలింగ్ ప్రాసెస్. ఆల్రెడీ మిల్క్ అనేది మనకు ప్యాకెట్స్లో వచ్చేది ప్రాసెస్ అయ్యి ఉంటాయి. ఓకే, సో దాన్ని మళ్ళీ మనం బాయిల్ చేస్తే ఉన్న న్యూట్రియంట్స్ కూడా పోతాయి అంటారు. సో అటువంటి టైంలో ఇది చాలా బెటర్ అండి, ఎందుకంటే డైరెక్ట్గా ఫైర్ మీద బాయిల్ అవ్వవు. ఓకే, మంట మీద కాకుండా జస్ట్ కింద డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో బాయిల్ అవుతాయి. సో దట్ ఈస్ వెరీ హెల్దీ అండ్ న్యూట్రియంట్స్ కూడా ఉండిపోతాయి దాంట్లో పోకుండా. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడే కానీ పాలు పొంగి పొరలడం, కింద పడడం అనేది సమస్య లేదు. మన క్లీనింగ్ కూడా చాలా బెటర్ అండి, ఎందుకంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ అవ్వడం వల్ల. చూడండి, మనం మామూలుగా పాల గిన్నెలు అన్నీ అతుక్కుపోయి ఇలా ఎండిపోయి ఉంటాయి, వాటిని నానబెట్టి ఇలా రుద్దితే కానీ అవి నీట్ అవ్వవు, రైట్? సో అట్లాంటి ప్రాబ్లం దీంట్లో అస్సలు ఉండదండి. ఏదన్నా మీరు నార్మల్ ఏదన్నా ప్లేట్, గ్లాస్ తోముతారు కదా, అలాగే తోమేసుకోవచ్చు, లేదంటే డిష్ వాషర్లో కూడా పడేయచ్చు. దిస్ ఇస్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి. దీని మెకానిజం చూసేస్తాం. చూడండి, ఇక్కడ ఒక మీకు విసిల్ వచ్చేస్తుంది ఇలా. సో ఇది చూడండి, విసిల్ ఇలా ఇక్కడ నుండి స్టీమ్ కూడా వస్తుంది అండ్ శబ్దం కూడా వస్తుంది. కాబట్టి మీకు ఆ శబ్దం వినగానే జస్ట్ లైక్ కుక్కర్ మనం ఎలా విసిల్ రాగానే ఆఫ్ చేస్తాం, అలా ఆఫ్ చేసేసారంటే యూర్ డన్. ఓకే, ఇది ఇలా స్క్రూ ఉంటుందండి. దీంట్లో ఏం చేయాలంటే మీరు ఇంతవరకు నీళ్లు, అంటే ఒక గ్లాస్లో కొన్ని నీళ్లు, దీనిలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మీకు యూ కెన్ రీడ్ అండ్ యూజ్ ఇట్. ఓకే, సో ఈ చిన్న ఫన్నల్ ప్రొవైడ్ చేశారు. అంతకుముందు మాకు ఈ ఫన్నల్ దొరికేది కాదు. కొన్ని రోజుల క్రితం మేము వాడుతున్నప్పుడు దీంట్లోంచి జాగ్రత్తగా నీళ్లు పోసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూడండి, చక్కగా మీకు ప్రాబ్లం లేకుండా ఒక ½ గ్లాస్, 3/4 గ్లాస్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ పోసేసి మీరు జస్ట్ ఇట్లా టిల్ట్ ఏదైనా పెట్టి ఇలా క్లోజ్ చేసేసారంటే మీరు దీంట్లో పాలు ప్యాకెట్ తీసేసి, లేదా పాలైనా పోసేసుకుని కాచుకోవచ్చు. అండ్ ఇంకోటి చూడండి, దీనికి చక్కగా లిడ్ కూడా ఇచ్చేసారు. అండ్ దీనికి లిడ్తో పాటు చూడండి, దీనికి ఒక ఇదైతే ఉండాలి కదా పట్టుకోవడానికి, సో మీ చేతులు కాలకుండా. సో దీనికి కూడా ఒక స్క్రూ ఇచ్చేసారు. చూడండి, లిడ్ తీసేసి మీరు స్క్రూ తీసేసి దాన్ని పెట్టేశారంటే ఇది ఫిక్స్ అయిపోతుంది. సో మీరు ఈజీగా దీన్ని తీయగలరు. ఓకే, సో ఇంకా అదే కాదండి, ఇప్పుడు దీనికి పక్కన ఇవి 2 హ్యాండిల్స్ కూడా ఇచ్చేసారు. చూడండి,
ఇలాంటి హ్యాండిల్స్ అండ్ దీంతో పాటు స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఓకే, చూపించేస్తాను. సో అది స్క్రూ మీరు పెట్టేసుకున్నారంటే కింద హ్యాండిల్స్ అండ్ ఇది పైన ఓకే ఇలా పట్టుకోవచ్చు. మీకు చేతులు కారడం అట్లాంటివి ఏమి ఉండవు. లిడ్ మీద కూడా మీరు అది బ్లాక్ కలర్ది పెట్టేసుకున్నారంటే హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చు. పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది మురుకుల పీట. ఇది కొత్తగా ఏమి లేదు మార్కెట్లో, కానీ స్టెయిన్లెస్ స్టీల్ది. మా దగ్గర ఉన్నవన్నీ మన దగ్గర ఇత్తడిది ఉంది, అల్యూమినియం ఉంటున్నాయి, స్టీల్వి కూడా చాలా మటుకు ఉంటాయి. సో నేను అనుకున్నాను ఒకవేళ మీరు ఏదన్నా అలా కొనాలి అనేసి అనుకున్నారనుకోండి, దిస్ ఇస్ వెరీ ఈజీ టు యూజ్. యాక్చువల్లీ క్లీన్ చేయడం కానీ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. ఇత్తడిది బాగానే ఉంటుంది, కానీ అది మళ్ళీ దాన్ని నీట్ కడిగి తోమ పెట్టుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతుంది. సేమ్ విత్ అల్యూమినియం. అల్యూమినియం ఈజ్ నాట్ గుడ్ ఆల్సో ఓకే ఫర్ హెల్త్. అందుకనే మనం మోస్ట్లీ స్టెయిన్లెస్ స్టీల్ వాడడమే మంచిది అనుకుంటున్నాము. ఒకవేళ మీరు ఇలాంటిది ఏదైనా కొనాలి అనుకుంటే, లేదన్నా ఎవరికైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ఎవరికైనా మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరిదైనా లేదనుకోండి, వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంది. లేకపోతే మీరు యూజ్ చేసుకోవడానికి పండగలు పబ్బాలు అప్పుడు బాగా యూజ్ వస్తుంది. చూడండి ఈ ప్లేట్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయో నేను చూపించేస్తాను. ఈ ప్లేట్ లోపల వేసేసి జస్ట్ ఇలా క్లోజ్ చేసి మీరు తిప్పడం చక్కగా హ్యాపీగా. ఒకవేళ మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందంటే కడాయి మీదనే నూనె మీదనే డైరెక్ట్గా తెప్పేయచ్చు. లేదంటే కింద ఒక ప్లేట్లో అన్నీ అవి ఏమంటారు మురుకులు చక్రాలు వాట్ ఎవర్ అవన్నీ వేసేసుకుని ఒక్కొక్కటి మీరు కాల్చుకోవచ్చు. సో దీంతో ఇది చాలా నాకు మంచిగా అనిపించిందండి, ఎందుకంటే స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకి ఈజీ టు మెయింటైన్ ఆల్సో. సో దీంట్లో 6 వెరైటీస్ ఇవి వచ్చేది. చిన్న చిల్లులవి, కొంచెం పెద్ద చిల్లులవి ఇందాక చూపించినాయి. రిబ్బన్ స్టైల్ ఓకే, రిబ్బన్ లాగా వస్తుంది. ఒక స్టార్ సింగిల్ స్టార్ అండ్ అగైన్ రిబ్బన్ టైప్, అంటే అదేమో 3 వస్తాయి, ఇది ఒకటే వస్తుంది. అండ్ ఇది 3 స్టార్స్ ఓకే. సో ఇది సెట్ అండి. సో మీకు ఇది నేను మీషో నుండే కొన్నాను. సో మీకు లింక్స్ ఇచ్చేస్తాను, మీరు కూడా హ్యాపీగా షాప్ చేయొచ్చు. లాస్ట్ నా ఐటమ్ ఏంటో నేను చూపించేస్తాను చూడండి. దీస్ ఆర్ స్టోరేజ్ బాక్సెస్ ఓకే. సో మనం మామూలుగా పెద్దవి ప్లాస్టిక్ అవి వాడుతుంటే కినా ప్లీజ్ స్విచ్ టు స్టీల్. ఎందుకంటే ఇంత పెద్దవైతే గ్లాస్ అయితే మనం వాడలేము కదండి. గ్లాస్ ఇస్ డేంజరస్ ఆల్సో, హెవీగా ఉంటుంది. ఇవైతే అంత గ్లాస్ అంత ఇదిగా ఉండవు, ప్లాస్టిక్ లాగా డేంజరస్ కాదు. సో స్టీల్ వాటిని హ్యాపీగా మీరు కొంచెం చిన్న ఫ్యామిలీ అయితే 5 kgs పిండి కానీ బియ్యం కానీ ఏమన్నా మీరు కొంతమంది ఎక్కువ రేషన్ తెప్పించి పెట్టేసుకుంటారు కదా, పప్పులు అట్లాంటివి కూడా మీరు హ్యాపీగా స్టోర్ చేయొచ్చండి. దిస్ ఇస్ సెట్ ఆఫ్ 4 ఓకే, 4 ఉంటాయి. సో మ్యాక్సిమం కెపాసిటీ ఈజ్ 5 kgs, 4, 3 and 2 ठीक है. సో దీన్ని ఇది లిడ్ కూడా చూడండి చాలా బాగుంది, అంటే స్మూత్గానే క్లోజ్ అవుతుంది, ఏం కష్టపడాల్సిన అవసరం. ఇది నాకు చాలా మంచిగా అనిపించిందండి. ఏంటంటే ఈజీగా బంద్ అవుతుంది, చక్కగా స్మూత్గా ఇదవుతుంది అండ్ ఓపెన్ కూడా అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎయిర్ టైట్ లాగా కూడా యూ కెన్ ఫీల్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఓకే. సో టైట్గా ఉన్నాయి కాబట్టి మీకు ఏమన్నా దూరుతాయి అన్న ప్రాబ్లం ఏం లేవు, హ్యాపీగా మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇట్స్ వెరీ హెల్దీ. సో క్లీనింగ్ కూడా అగైన్ వెరీ ఈజీ. స్టీల్ కాబట్టి మీరు క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి, మెయింటెనెన్స్ కూడా ఫ్రీ ఉంటుంది. అండ్ మీ కిచెన్లో పెట్టి ఉంటే కూడా చాలా బాగుంది. దీని డిజైన్ చూసేయండి, లైన్స్ వచ్చాయి. ఒకటేమో గ్లాసీ ఉంది, ఒకటి డల్ ఫినిష్ తోటి బ్యూటిఫుల్ డిజైన్ ఐ మస్ట్ సే. సో దిస్ ఇస్ సెట్ ఆఫ్ 4 అండి. 4 ఇలా మీకు 4 డబ్బాలు వచ్చేసాయి ఠీకే. అన్నిటికంటే చిన్నది ఇది అండ్ స్టీల్ కూడా చాలా బాగుందండి. ఓకే ఠీకే డన్. ఇలానే మీకు 3 అన్నిటి మీదకి సేమ్ డిజైన్ ప్యాటర్న్ రన్ అవుతుంది. ఏదైతే దీని మీద ఉందో లైన్స్ అలానే ఇది కూడా ఉంది. సో 4 లిడ్స్ కూడా వచ్చేసాయి ఓకే. సో ఇది అండి నా, సో ఒకటి నేను పెట్టేశాను 3. సో ఇదండి నా వీడియో ఈరోజు. ఒకవేళ మీకు నేను చూపించిన వస్తువుల్లో ఏదైనా నచ్చినా మీరు కొనాలని అనుకుంటున్నా అన్నిటివి నేను లింక్స్ ఇచ్చేస్తాను, తప్పకుండా షాప్ చేయండి. మీషో నుండి ఆన్ టైం డెలివరీ ఉంటుంది, ఫ్రీ డెలివరీ
మ్యాక్సిమం యాప్స్లో మీకు ఫ్రీ డెలివరీ అనేది ఉండదండి. అక్కడే మీకు ఒక 90 రూపీస్, 100 రూపీస్, 80 రూపీస్, 70 వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెయిట్. ఓకే, సో అది మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది. సో నాట్ టు వరీ, ఆన్ టైం డెలివరీ కూడా ఉంటుంది. సో మీకు ఈజీ రిటర్న్స్, ఈజీ ఎక్స్చేంజెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇట్స్ వెరీ సేఫ్ టు షాప్ ఫ్రమ్ మీషో. ఓకే, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మనం కలుస్తూనే ఉందాం. ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం, కీప్ స్మైలింగ్, కీప్ షాపింగ్. బాయ్.